ఆత్మనిష్టలో మునిగి ఎప్పుడూ తన ఆత్మనిష్టలో ఉన్నటువంటి వ్యక్తి. భగవద్గీత చదివినప్పుడు నాకు ఒక జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చూసినప్పుడు దానిలో కర్మ సన్యాసి యోగం అనుకుంటా, నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేవ తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియాషు వర్ధంత ఇది దారేయన్ అంటాడు ఆయన శ్రీకృష్ణ పరమాచార్యులు. ఒక జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆగ్రాణించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసించుచు, శ్వాసక్రియలు చేచుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులు మూయుచు తెరుచుచు కూడా ఆయన నిరంతరం తమ తమ ఇంద్రియాలు ఆ విషయాలపై వర్తిస్తున్నవి, కానీ నేను చేయటం లేదు అనేది, ఆ రకంగా తానేమీ చేయటం లేదనే స్థితిలోనే ఒక జ్ఞాని ఉంటాడు అంటారు. అటువంటి స్థితికి 100% మనకు కనిపించిన వ్యక్తి భగవాన్ రమణులు. అలాగే భగవద్గీతలో ఇంకొక శ్లోకంలో అంటే అన్ని అహమాత్మ గుడాకేసి సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అంటాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. అన్ని జీవుల్లోనూ నేనే ఆత్మగా వెలుగొందుతున్నాను అంటాడు. అటువంటి స్థితికి మనం గమనించాలి అంటే ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మే ఉన్నాడు అని మనం తెలుసుకోవాలనుకోండి, మనం కూడా ఏ స్థితిలో ఉండాలి. అటువంటిది భగవాన్ రమణ మహర్షి ప్రతి జీవిలోనూ ఆత్మను దర్శించేవాళ్ళు. ఎలాగంటే ఒక కోతి, నెమలి, ఒక కుక్క, బాగా అంటే ఒక గజ్జితో ఉన్న కుక్కను కూడా, అంటే అది కొద్దిగా వాసన కూడా వస్తున్నటువంటి కుక్కను సందర్శించినప్పుడు కూడా అదే దృష్టి అయింది. వారు వచ్చారు, ఆయన ఎప్పుడు అది వచ్చింది వాడు వచ్చాడు అనేవాళ్ళు కాదు, వారు వచ్చారు అనేవాళ్ళు. అంటే ఎప్పుడంటామండి ఆ మాట, మనకి ఎంత గౌరవం ఉండాలండి ఆ వ్యక్తి మీద. ఒక కుక్కని మనం వారు వచ్చారంటామా, అలాగే పాము మీద, ఒక ఆవు, ఎన్నో, ఒక జింక, ఇటువంటి కోతి, ఇటువంటి చాలా ఆయన యొక్క చరిత్ర చదివినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఇవి మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన ఒక కొండ మీదకి, ఒక మర్రి చెట్టు మీదకి ఎక్కినప్పుడు చూద్దాం, ఒక ఏదో పెద్ద ఆకు, మర్రి ఆకు చాలా పెద్దది కనిపిస్తుంది, ఈ చెట్టు ఎక్కడ ఉందో చూద్దామని వెళ్ళబోతూ ఉంటారు. ఒక పొదగ తగిలి కందిరీగలు, ఒక 100 కందిరీగలు ఆయన కాళ్ళను కొడతాయి. కుట్టినప్పుడు ఆయన కదలరు, ఎంతసేపు కొడతాయో అంతసేపు అలాగే కొడతాయి అనమాట. అదే అంటే ఈ కాలు తప్పు చేసింది కాబట్టి ఆ కాళ్ళు కొడుతున్నాయి అవి అని. ఒక్క చీమ కుడితేనే మనం దాన్ని నలిపేస్తాం. అటువంటిది ఒక 100 కందిరీగలు కుట్టి ఆయన వాటి పట్ల కూడా అదే వైఖరితోటి అలా ఉంటారు ఉండి, అవి వాటి కసి పీరిపోయిన తర్వాత, అవి బాగా కలిసిన తర్వాత అవి వెళ్ళిపోతాయి, కాలు వాసిపోయి. ఇప్పటికీ కూడా ఆ తర్వాత మనం తర్వాత జరిగిన ఫోటోల్లో కూడా కాలు వాపు మాత్రం అలా ఉండిపోయింది. అది సృష్టిలో ఉన్న ప్రతి జీవి పట్ల ఆయనకున్న ఆయన చూపిన ఆదరణ అద్భుతం అనిపిస్తుంది నాకైతే. ఆయన చరిత్ర చదివినప్పుడు, ఆయన సాహిత్యం ఏదైనా చదివినప్పుడు కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. అంటే అసలు ఆయన మన భారతీయ దేశంలో పుట్టిన వ్యక్తి, మన ఒక ఋషిని, మనం ఇలా నడయాడిన ఋషిని మన దేశంలో ఉన్నాడంటే అటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు అని ఆయన యొక్క రచించి చదివినప్పుడు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అనిపించింది. అప్పుడు అటువంటి వ్యక్తి యొక్క జయంతిని చేయాలనిపించి మొదటిసారి నాకు కోరిక కలిగినప్పుడు, ఇంతకుముందు కూడా చేసిన కార్యక్రమాలు 2-3 సార్లు శివానంద ఆశ్రమంలో. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి భారతీయ ఆధ్యాత్మికతని భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ఆ యొక్క జ్ఞాన వెలుగులని పంచినటువంటి భగవాన్ రమణుల యొక్క జయంతిని మనం ఇక్కడ చేస్తున్నందుకు చాలా ఆనందంగా
నేను ఫీల్ అవుతూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణాచల ఆశ్రమం వ్యవస్థాపకులైనటువంటి రాజు గారికి, అలాగే అక్క నాగమణి గారికి ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో అసలు ఇక్కడ ఒక కంఫర్ట్ హోమ్ ఏంటి, దీనిలో ఒక అపార్ట్మెంట్ ఏంటి, అది అక్కడ ఒక ఆశ్రమం అసలు ఎలా ఏర్పడింది, రాజుగారు ఒక 5 అడుగుల రమణ మహర్షి పటాన్ని పెట్టి ఒక ఆశ్రమం నెలకొల్పడం వెనక ఉన్న అసలు ఆసక్తికరమైనటువంటి